ఎగ్జిట్ పోల్స్ పై మనతో మాట్లాడడానికి బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎగ్జిట్ పోల్స్ పై ఎట్లా ఉండబోతుంది? బెంగాల్లో భారతీయ జనతా పార్టీ బోని చేస్తుంది, పెద్ద మెజారిటీతో చేస్తుంది. పర్మనెంట్గా బెంగాల్లో బీజేపీ ఉంటుంది. మమతా బెనర్జీకి ఇది ఆఖరి లడాయి. కానీ మమతా బెనర్జీ అంటుంది తమ ఏజెంట్లను బెదిరింపులు చేశారు, దాడులు చేశారు, బీజేపీ అంతా బెదిరించి సెకండ్ ఫేజ్ అంతా చేసింది అనేది మమతా బెనర్జీ ఇస్తుంది. ఏం చెప్పి సరే, ఆమె 15 సంవత్సరాలు ఏం చేసిందో అది చెప్పింది. మీరు తప్పు విని ఉంటారు. బెంగాల్ వాళ్ళు అందరూ కూడా ఈమె బంగ్లాదేశ్ నింపింది, బెంగాల్ని బంగ్లాదేశ్ చేస్తుంది ఆమె ఇన్నేళ్ళు. ఆ కోపము బంగ్లా వాళ్ళు ఆ ఫస్ట్ ఫేజ్లో కూడా 90% పోలింగ్ అది చూసిండ్రు. అదంతా కూడా మమతా బెనర్జీ మీద కోపం. అది మమతా బెనర్జీ విల్ బి స్వెప్ట్ అవుట్. భారతీయ జనతా పార్టీ పెద్ద మెజారిటీ తోటి వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. మరొక పక్క అస్సాం కానీ మిగతా రాష్ట్రాలు, కేరళకు సంబంధించి పుదుచ్చేరి ఇలాంటి రాష్ట్రాలు ఏం చెప్తారు? తమిళనాడు, పుడుచేరిలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. అస్సాంలో డౌట్ ఏముంది? ఇంకా మీకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. సో యూ జస్ట్ విల్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ కేరళ అండ్ తమిళనాడు. రెస్ట్ ఆర్ బీజేపీ స్టేట్స్. మరోపక్క మోడీ టూర్ ఉంది తొందరలోనే. ఇక బెంగాల్ ఎలక్షన్స్ అయిపోతే తెలంగాణ మీదే దృష్టి అంటున్నారు. అది కాబోతుందా? 100% అవుతుంది. బెంగాల్ కాగానే టోటల్ ఫోకస్ ఇస్ ఆన్ తెలంగాణ. ప్రాజెక్ట్ ఓన్లీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, పొలిటికల్ ఇటు కూడా మొదలవుతుంది అనుకో. పొలిటికల్ పార్టీ పాలిటిక్స్ చేస్తుంది కదండి. అది ఏంటంటే ఏం సమితి, భారత రాష్ట్ర సమితి విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ పవర్ పర్మనెంట్లీ. పార్టీ క్లోజ్ చేసుకోవచ్చు. ఈ 2 ఇయర్స్లో బీఆర్ఎస్ టార్గెట్ చేసి క్లోజ్ చేయాలి. కాంగ్రెస్ని ఓడగొట్టడం భారతీయ జనతా పార్టీకి అలవాటు దేశం మొత్తం. అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. 12 గంటలకు లేపినా కూడా ఓడగొడతారు కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీని కొట్టడం అంతే కదా. మరి ఏడుంది కాంగ్రెస్ పార్టీ? ఈడోటి ఉంది, ఇంకో పక్కకు కర్ణాటకలో తప్ప ఏడని ఉంది. మీరు కొట్టేసామంటున్నారు. 2034 వరకు నేనే సీఎం ఉంటా కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి అండి. ఆయన అనుకోవాలి, ఏదో ఒకటి అనుకోవాలి. అనుకోకుండా నేను ఉండని ఓడిపోతానని అంటాడు. ఆయన ఒప్పుకుంటాడా? ఒకసారి పోయి ప్రజలలో పోయి ఓ సర్వే చేయించుకోమనండి. ఆయన గవర్నెన్స్ మీద ఏ రకంగా ప్రజలు తిడుతున్నారో, రియాక్షన్ ఎంత బ్యాడ్గా ఉందో ప్రజల మధ్యలోకి పోతే తెలుస్తుంది ఆయనకి. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఎగ్జిట్ పోల్స్ ఏదేమున్నా బీజేపీకి కూడా ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఈసారి పశ్చిమ బెంగాల్లో కూడా 15 ఏళ్ల మమతా ప్రభుత్వానికి కూడా తెరపడనుంది. మరొక పక్క అస్సాంలో డౌట్ లేదు. తమిళనాడు, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ ఎలక్షన్కి సంబంధించి వెయిట్ అండ్ సీ అంటున్నారు. ఇంకో పక్క పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూడా అక్కడ కూడా ఎన్డీఏకి సంబంధించి మంచి మెజార్టీ వస్తుందని అంటుంది. మరొక పక్క అటు వచ్చేటువంటి మోడీ టూర్ ఏదైతే డెఫినెట్గా తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ టీఆర్ఎస్ కూడా అవుట్ అవుతుందని చెప్పి కూడా ఎంపీ అరవింద్ ధర్మపురి అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.